హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ ఎవరైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో వెళ్ళండి కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. మీరు కూడా రెడీ చేసుకున్నట్టే డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ సేఫ్ క్లిక్ ఉండి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా మీకు డిస్క్రిప్షన్లో ఫాన్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. టెక్స్ట్ లైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రీటెక్స్ట్ ఉంది క్లిక్ చేయండి. ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూవర్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ గ్రూప్ 2 క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. సేమ్ మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ కూడా ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ మేము మంత్ అండ్ ఏదో ఒకటి వేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా 10 అడుగుతున్నాను. ఇలా ఇక్కడ 10 మంత్ క్లిక్ చేయండి. రీటెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి మేము మంత్ పెట్టేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా పెట్టేస్తున్నాను. అన్ని క్యాపిటల్ లెటర్స్ పెట్టండి. ఇలా మనకి సెట్ అయిపోతుంది. ఫోటో లైన్ క్లిక్ చేసి ఎన్ని వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇలా వస్తుంది. హ్యాపీ బర్త్డే అని ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ 4th గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ లైవ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ క్లిక్ చేసి ఇక్కడ మీ బర్త్డే ఎవరిదో వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చింటూ అని అడుగుతున్నాను. ఇలా యాడ్ చేసుకోండి. రిమూవ్ చేసేసి ఇక్కడ గ్రూప్ మిస్ అయితే గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ వీటి వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ప్లస్ యాంగ్ క్లిక్ చేయండి. మిడిల్లోకి వెళ్ళి మీకు ఒక డిస్క్రిప్షన్లో ఇమేజ్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఉంటుంది. యాడ్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ చూసి టైమింగ్ చెప్తాను. 11:26 వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా టోటల్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. బ్లెండింగ్ అండ్ ఆపోజిట్ క్లిక్ చేయండి. ఆపోజిట్ తగ్గించుకోండి. ఇలా మీకు నచ్చినట్టు ఇలా పెట్టేసుకోండి. 55-40 మధ్యలో ఇలా పెట్టేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి మెల్లగల్లి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఫోటో లేయర్స్ యాడ్ చేసుకుని 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కవర్ ఏరియా యాడ్ చేసుకొని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లగల్లి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కవర్ ఏరియా యాడ్ చేసుకొని ఫింగర్ స్టోన్ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లగల్లి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ పంబర్ ఏరియా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ చేసి మెల్లకెళ్ళి ఇక్కడ కూడా ఫోటో లేయర్ని క్లిక్ చేసి నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కవర్ ఏరియా యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సాంగ్ చేసి మెల్లకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి మెల్లకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేయండి. ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఇక్కడ ఎన్ని వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇంపోర్ట్ చేసుకున్న సేఫ్ లింక్ ఇలా ఉంటుంది, యాడ్ చేసుకోండి. స్టార్టింగ్లో ఉన్న ఫోటో లేయర్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న 2 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా. ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి ట్యాంగ్ వచ్చేసి పేస్ట్ చేయండి. ఇలా ఫింగర్స్తోనే ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా ఎఫెక్ట్ ఇలా వస్తుంది.
ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటో లేయర్ 2 క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఆబ్జెక్ట్స్ టైం వచ్చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ థర్డ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఆబ్జెక్ట్స్ టైం వచ్చేసి పేస్ట్ చేయండి. ఇలా ఫింగర్స్తో ఫుల్ స్కాన్ చేసుకోండి ఫోటో లేయర్. సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ యాడ్ వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. కాపీ లేయర్ వేసుకోండి. సో మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఎండింగ్లో ఉన్న ఫోటో లేయర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఫోటో లేయర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎండింగ్లో ఉన్న ఫోటోస్ ఇప్పుడు ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఆబ్జెక్ట్స్ టైం వచ్చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఫోటో లేయర్స్ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫింగర్స్తో. సేమ్ ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా ఇలా వస్తుంది వీడియో. ఒక వీడియో నచ్చిన తర్వాత లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.